ఏకగ్రీవం గురించి మాట్లాడాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నారు? ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమొచ్చేసి ఏకగ్రీవం చేసి భయపెట్టి గెలిచారు. అప్పుడు అన్నీ కూడా ఏకగ్రీవం చేశారు స్థానిక ఎన్నికల్లో. ఇప్పుడు గనక ఒకవేళ మీరు లాలూచీ పడి ఏకగ్రీవంగా మీకు నచ్చినటువంటి వారిని చేసుకొని అటు పార్టీకి భయపడితే గనక మీరేకనం ఎన్నికల్లో పోటీ చేయరు, గుర్తుపెట్టుకోండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడేమో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం అయితే చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయాడు, క్లీన్ స్వీప్ చేసిందంట అప్పుడు. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం ఒకవేళ అదే విధంగా వైసీపీ ఏ విధంగా అయితే భయపెట్టి ఏకగ్రీవం చేశారో అదే విధంగా ఇప్పుడేమొచ్చేసి చంద్రబాబు నాయుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా భయపెట్టి ఏకగ్రీవం చేస్తారేమో అని చెప్పి ఇప్పుడు వాళ్ళ నాయకులకి ముందర కాళ్ళకి బంధం వేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు గనక ఎవరైనా సరే ఏకగ్రీవానికి ఒప్పుకుంటే మీరు మాత్రం పోటీకి చేయడానికి లేదు, అంటే నెక్స్ట్ టైం మీకు సీట్లు రావు, రాబోయేటటువంటి ఎన్నికల్లో మీకు సీట్లు ఇవ్వను అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు.